చాలామంది గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు పిఏ పెండియాల శ్రీనివాస్ మీద తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. భారీ మొత్తంలో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారు అంటూ అభియోగాలు నమోదయ్యాయి. ఏకంగా ఐటీ నుంచి నోటీసులు కూడా వచ్చాయి. ఆ తర్వాత కేసు ఏమైంది, దాని ఫలితం ఎంత, ఎందుకు అలా జరిగింది, ఈ విషయాలన్నీ పక్కన పెడితే చంద్రబాబు నాయుడు మాత్రం జాగ్రత్తలు పడ్డారు. తన పిఏ మీద తీవ్రమైన అభియోగాలు వచ్చిన తర్వాత బహిరంగంగా పెండియాల శ్రీనివాస్ని మళ్ళీ ప్రోత్సహించడానికి సిద్ధం కాలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు పెండియాల శ్రీనివాస్కి చంద్రబాబు క్యాంపులో ప్రత్యక్ష పాత్ర లేకుండా జాగ్రత్త పడ్డారు. సరిగ్గా ఇప్పుడు అదే తరహాలో జగన్మోహన్ రెడ్డి పిఏ మీద కూడా తీవ్రమైన అభియోగాలు నమోదవుతున్నాయి. కె నాగేశ్వర రెడ్డి అంటే కేఎన్ఆర్గా పిలుచుకునే జగన్ పిఏ చుట్టూ తీవ్రమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సిట్ దర్యాప్తులో అనేక ఆధారాలు కూడా వెలుగులోకి వచ్చినట్టు కథనాలు వస్తున్నాయి. ఈ తరుణంలో సిట్ కేఎన్ఆర్ని పలుమార్లు విచారించింది. అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి మాత్రం కేఎన్ఆర్ని పక్కన పెట్టడానికి కానీ, ఇంత తీవ్రమైన ఆరోపణలు వచ్చిన తర్వాత కొన్నాళ్ల పాటైనా దూరంగా ఉంచడానికి కానీ ఏ కోసానా సిద్ధం కావట్లేదు. అంటే చంద్రబాబు నాయుడు తన పిఏ విషయంలో అభియోగాలు వచ్చిన తర్వాత ఎంత జాగ్రత్తలు పాటించారు, జగన్మోహన్ రెడ్డి తన పిఏ మీద తీవ్రమైన ఆరోపణలు అభియోగాలు నమోదు కావడమే కాకుండా రేపో మాపో అరెస్ట్ చేస్తారు అనేటంత వరకు వచ్చినప్పటికీ ఎలా సమర్థించే ప్రయత్నం చేస్తున్నారు అన్నది చాలా కీలకమైనటువంటి విషయం. ఇరువురు నేతల మధ్య వైరుధ్యాన్ని చాటేటువంటి అంశం. అభియోగాలు ఆరోపణలు వచ్చిన తర్వాత ఎవరు ఏం చేస్తారు అన్నదాన్ని స్పష్టంగా చాటుతున్నటువంటి వ్యవహారం. కేవలం ఇలాంటి అవినీతి ఆరోపణలే కాదు, రాజకీయపరమైనటువంటి వ్యవహారాల్లో కూడా, ముఖ్యంగా పార్టీ నిర్మాణపరమైనటువంటి విషయాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం ఆరోపణల్ని అభియోగాల్ని ఖాతరు చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ ఆరోపణలు ఎవరో బయట పార్టీ నుంచి ప్రత్యర్థుల నుంచి వస్తే వేరు, సొంత పార్టీ నేతలే వాపోయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఖాతరు చేయడానికి సిద్ధంగా లేరా అనే ప్రశ్న అయితే ఇప్పుడు ఉదయించక తప్పదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్న 5 ఏళ్ల కాలం డిఫాక్టో సీఎంగా అప్పట్లో సకల శాఖ మంత్రి అని పిలుచుకున్న సజ్జల రామకృష్ణారెడ్డి, ధనుంజయ రెడ్డి లాంటి ఐఏఎస్ అధికారులు, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లాంటి నేతలు అంతా తామై చక్కబెట్టేశారు అనే ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలే కాకుండా సొంత పార్టీ నేతలే బయటకు వచ్చి వాపోయిన పరిస్థితులు ఉన్నాయి. ఓటమి తర్వాత జక్కంపూడి రాజా మొదలుకొని కేతిరెడ్డి వెంకటరామరెడ్డి వరకు అనేక మంది బాహాటంగానే వెల్లడించారు. జగన్మోహన్ రెడ్డితో యాక్సెస్ లేకపోవడం వల్ల మధ్యలో ఉన్నటువంటి సజ్జల ధనుంజయ రెడ్డి లాంటి వాళ్ళంతా సాగించినటువంటి పరిస్థితుల మూలంగా తీవ్రంగా నష్టపోయాం అంటూ బాహాటంగానే వెల్లడించారు. అయినా అంత తీవ్ర స్థాయిలో సొంత పార్టీ నేతలే, జగన్మోహన్ రెడ్డి అంటే ఏదైనా చేయడానికి సిద్ధపడే నేతలే వెల్లడించినప్పటికీ కూడా జగన్లో వీసమెత్తు కదలిక లేదు, చిన్నపాటి స్పందన కూడా లేదు. ధనుంజయ రెడ్డి అరెస్ట్ అయ్యి కేసుల కారణంగా ఇక్కట్లు ఎదుర్కోవడంతో కొంత దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్నప్పటికీ అదే సజ్జల, అదే చెవిరెడ్డి, అదే కేఎన్ఆర్, అదే కోటరీ మళ్ళీ జగన్మోహన్ రెడ్డి శిబిరంలో ఇప్పుడు అంతా తామయ్యన్నట్టుగా కథ నడిపించేస్తున్నారు. దాదాపుగా జగన్మోహన్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి అన్నంతగా సజ్జల హవా సాగుతోంది. ఇలా అప్పట్లో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వాళ్ళే ఇప్పటికీ జగన్ కోటరీలో చక్రం తిప్పుతున్నటువంటి వైనం చాలా విశేషంగా చూడాల్సి ఉంటుంది. ఒక్కసారి ఆరోపణ రాగానే పక్కన పెట్టి మళ్ళీ ప్రత్యక్ష పాత్ర లేకుండా అడ్డుకట్ట వేసినటువంటి చంద్రబాబు వైఖరికి ఎన్ని ఆరోపణలు వచ్చినా, ఎవరేమనుకున్నా, ఎలాంటి అభియోగాలు నమోదైనా ఖాతరు చేయకుండా సాగిపోతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీరికి ఎంత తేడా ఉంటుందో అటు పెండియాల శ్రీనివాస్, ఇటు కేఎన్ఆర్ ఎపిసోడ్స్ మనకి చాటుతాయి. అదే సమయంలో పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో కూడా సజ్జల, చెవిరెడ్డి లాంటి వాళ్ళు నేటికి అంతా తామే అన్నట్టుగా పావులు కదుపుతున్నటువంటి పరిస్థితి చూస్తుంటే వైఎస్ఆర్సీపీ శ్రేణులు తీవ్రంగా కలత చెందాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మళ్ళీ రేపు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటికీ ఏమాత్రం కథ మారదు అనే దానికి వీళ్ళ వ్యవహారాలు ఉదాహరణగా మనం చెప్పాల్సి ఉంటుంది.
జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాటు అధికారంలో ఉంటూ తన సొంత పార్టీ కేడర్కి, చివరికి మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా సమయం ఇవ్వడానికి సిద్ధపడినటువంటి సందర్భం ఈ రాష్ట్రంలో చూసాం. దానికి ఫలితం కూడా జగన్మోహన్ రెడ్డి అనుభవించారు. అయినప్పటికీ ఆయన ధోరణి మార్చుకోక, తన తీరుని, టీంని మార్చుకోవడానికి సిద్ధం కాక, మళ్ళీ ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా అదే పందాన సాగబోతున్నాను, తన పద్ధతిని మార్చుకోవడానికి ఏమాత్రం సిద్ధంగా లేను అనే సంకేతాలు పంపుతున్నట్టుగా చెప్పాల్సి ఉంటుంది. మరి ఇలాంటి పరిస్థితులు జగన్మోహన్ రెడ్డికి ఇప్పటికే ఓసారి తీవ్రమైనటువంటి కీడు చేశాయి. ఆ పార్టీని నిలువున ముంచాయి. ప్రతిపక్ష హోదా కూడా రానంత స్థాయికి దిగజార్చేశాయి. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి వైఖరిలో మార్పు అయితే రావటం లేదు. ఆయన తీరు ఏమాత్రం మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు కూడా కనిపించట్లేదు. మరి ఇదే పద్ధతి కొనసాగితే వైఎస్ఆర్సీపీ కేడర్లో విశ్వాసం కలిగేది ఎలా? కేడర్ని నమ్మించగలిగిన సామాన్య జనాల్లో సదాభిప్రాయం కలిగించడం ఎలా? సదాభిప్రాయం కలిగించగలిగిన అవన్నీ ఓట్లుగా మలిస్తే రేపు మళ్ళీ సజ్జల, చెవిరెడ్డి వీళ్లే యథావిధిగా కథ నడిపే పరిస్థితి ఉంటే వైఎస్ఆర్సీపీ తీరు మార్చుకోవడం ఎలా? ఇలాంటి చాలా ప్రశ్నలు అయితే జగన్మోహన్ రెడ్డి వైఖరి మూలంగా మనకి కనిపిస్తున్నాయి. మరి దీనికి ఆ పార్టీ ఎలా స్పందిస్తుంది? ఏ తీరున సాగుతుంది? ఇదే పందాను మార్చుకోవడానికి సిద్ధంగా లేమని ఆ పార్టీ అధిష్టానం చాటడానికి ప్రయత్నిస్తున్నటువంటి తరుణంలో జనం ఎలా ఆ పార్టీని అంగీకరిస్తారు? ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రశ్న.